నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంతో ఆరపర్తి వైసీపీ భారీ బైక్ ర్యాలీ. శ్రీకాకుళంలో టీడీపీపై తిరగబడిన తెలుగు తమ్ముళ్లు. సాధారణ ఎన్నికల దృష్ట్యా మెటీరియల్ రూమ్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్పురాజన్తో కలిసి జాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అధికారి ఎం గౌతమి. తనఖాలు ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ. మోహిత్ ను ఎమ్మెల్యేగా ఆదరించండి, మీతోనే మీ మోహిత్ కార్యక్రమంలో చెవిరెడ్డి లక్ష్మి. గోమాస శ్రీనివాస్ ఎంపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైసీపీ భారీ బైక్ ర్యాలీ రికార్డు స్థాయి మెజార్టీతో అనపర్తి నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం అనపర్తి మండలంలో వైసీపీ నేతలు కార్యకర్తలు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య మాట్లాడుతూ బైక్ ర్యాలీ చూస్తూనే వైసీపీ పట్ల ప్రజలకు ఎంత అభిమానం ఉందో తెలుస్తుందన్నారు. మోటార్ సైకిల్ ఎదురుండాలి. ఏంటంటే జీప్ ఎలా పెడతారా? మోటార్ సైకిల్ ఎదురా, మోటార్ సైకిల్ ఎదురు పెడతారా? మంచి వ్యక్తి మరలా శాసన సభ్యుడిగా అనపర్తి నియోజకవర్గం నుంచి అలాగే రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి గూడూరు శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వీరి గుర్తు సీలింగ్ ఫ్యాన్, వీరి గుర్తు సీలింగ్ ఫ్యాన్. మీ అమూల్యమైన ఓట్లను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ముద్రించి డాక్టర్ ఇద్దరినీ కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా మర్చిపోకండి, అమ్మా మర్చిపోకండి అమ్మా. ఎంతో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి కోట్లకి టికెట్లను లోకేష్ అమ్ముకున్నాడని ఆగ్రహం. శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ను గొండు శంకర్ కి కేటాయించడంతో మండిపడుతూ గుండలక్ష్మి వర్గం తిరుగుబాటు. నియోజకవర్గంలో టీడీపీని ఓడించి తీరుతామని శపథం. స్వార్థానికి వెళ్లి సొంత పార్టీ వాళ్ళతో చీ కొట్టించుకుంటున్నావు, నీ పని అయిపోయింది చంద్రబాబు. టికెట్ అనేసి అష్టమంగా ఇదే సంగ్రహాలు ఉత్సాహంగా పనులు చేసుకున్నారు. టికెట్ ఈ రోజు ఇస్తారా? తెలుగుదేశం 4 సంవత్సరాలు జగన్ మీద అనేక పోరాటాలు చేశాం. పార్టీ తరఫున అనేక పోరాటాలు జగన్ మీద చేశాం, అనేక పోరాటాలు చేశాం. మేము పోరాటాలకి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? ఇది అంతా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మళ్ళీ గుండలక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే 40,000 ఉత్తమ ఎమ్మెల్యే 2014 ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్?
వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు. ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లని? నారా లోకేష్ రాష్ట్ర కార్యదర్శులు. ఒళ్ళు కుటుంబానికి అన్యాయం చేశాడు కాబట్టి, ఒళ్ళు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నేను మొదలవుతుందని ఈ సభాముఖంగా తెలియబోతున్నా. అనంతపురం జిల్లాలో సాధారణ ఎన్నికల దృష్ట్యా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్, మెటీరియల్ రూమ్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్పురాజన్తో కలిసి జాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం గౌతమి. కార్యక్రమంలో పాల్గొన్న ఆర్వో రాణి, సుష్మిత, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. Start sending the emails to the they have taken this building. Temporary strong rooms basically and BC. Then we do the commissioning here only. Violations unna. So ఏదన్నా కూడా ఇర్రెగ్యులర్గా ఏదన్నా లిక్కర్ కానివ్వండి, క్యాష్ కానివ్వండి, అదర్ ఐటమ్స్ కానీ ఏదన్నా కూడా మరి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానివ్వండి, ఈ ఓటర్స్ని ప్రలోభపెట్టే విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారన్న కంప్లైంట్ రావడంతో ఇమీడియట్ ఇంటర్సెప్ట్ చేసుకోవడం. సో అవన్నిటినీ కూడా ఎంక్వైరీ చేసుకొని పంచనామా కండక్ట్ చేసుకొని ఎఫ్ఐఆర్స్ కూడా ఆల్రెడీ బుక్ అయినాయి. సీజర్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో బార్డర్ చెక్ పోస్ట్లో కూడా సీజర్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో అంతా కూడా మన వెబ్ కెమెరాస్ కూడా ఫిక్స్ చేసి అవన్నిటినీ కూడా మనం ఇక్కడ నుంచి కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకొని చాలా పకడ్బందీగా, సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బై అండ్ లార్జ్ 2024 జనరల్ ఎలక్షన్ అంతా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వితౌట్ మచ్ వైలెంట్ ఇష్యూస్ ఏది లేకుండా జరిగే విధంగా ఎస్పీ గారు నేను కూడా ఫ్రీక్వెంట్ మీటింగ్స్ పెట్టుకొని ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఇష్యూస్ ఏవి కూడా వచ్చే విధంగా ఏమైనా సర్కమ్స్టెన్సెస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని సో కంట్రోల్గా పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వీఆర్ గోయింగ్ అహెడ్ ఫర్ ద కమింగ్ 2022 జనరల్ ఎలక్షన్స్లోనే మ్యాక్సిమం అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్న దగ్గరలో కూడా సో బిగ్ వాల్ రైటింగ్స్ కానీ బిగ్ హోర్డింగ్స్ కానీ ఏమున్నా కూడా తీసేసాం. ఓన్లీ పోస్టర్స్, స్మాల్ పోస్టర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఫ్లాగ్స్, దట్ టు స్మాల్ వన్స్ ఆర్ ఓన్లీ allowed for the private property, that too after their consent and proper justification being given. So ఈ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మనం అన్ని చర్యలు కూడా జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పటికీ ఈవీఎంస్ అంతా కూడా మనం ఎఫ్ఎల్సీ కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉన్నాము. సో ఫస్ట్ ర్యాండమైజేషన్ మనము సో ప్లాన్ చేసుకోవడం జరిగింది జిల్లాలో. సో దాదాపు ఏప్రిల్ 12కి ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా సో ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా అన్పోల్డ్ ఈవీఎంస్ని కాన్స్టిట్యున్సీకి పంపడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కళ్యాణ్ దుర్గంలో కూడా నేను ఎస్పీ గారు సో అదేవిధంగా ఆర్ఓ కళ్యాణ్ దుర్గం వాళ్ళ సిబ్బంది అందరి సమక్షంలో కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం, జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఎస్విజిఎం డిగ్రీ కాలేజ్ని మనము టెంపరీగా స్ట్రాంగ్ రూమ్ సెటప్ చేసుకొని సో ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకునే విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి లేదా అనేది జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి సో దట్ సెక్యూరిటీ కానీ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టాల్సిన సెక్యూరిటీ కానీ సీసీటీవీస్ కానివ్వండి బిల్డింగ్ అంతా కూడా స్టెరైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగా ఈరోజు విజిట్ చేసి వాళ్ళకు కూడా పలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ ప్లానింగ్ అండ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్కి వచ్చేటప్పుడు మనం పోలింగ్ పర్సనల్ ర్యాండమైజేషన్ కానివ్వండి సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్వీప్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా జరుగుతాయి. ముఖ్యంగా ఓటర్ టర్నౌట్. సో ఓటర్ టర్నౌట్ మనకి జిల్లాలో ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నో. సో మనకి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా తక్కువ టర్నౌట్ ఉన్నట్టు ఫస్ట్ 10-20 పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ తీసుకొని ఆ ఏరియాస్ని క్షుణ్ణంగా స్టడీ చేసి వాట్ ఆర్ ద రీజన్స్ వై ద పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ సో లో దే. సో వెదర్ వీ కెన్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకొని మనం ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ అక్కడ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. సో స్వీప్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూస్గా జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అట్లా మనము కలెక్టరేట్లో కానివ్వండి అదేవిధంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఆర్ఓ హెడ్ క్వార్టర్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ 24/7 పెట్టడం జరిగింది. సో ఏ మాత్రం కంప్లైంట్స్ వచ్చినా ఎనీ వైలేషన్ విత్ రిగార్డ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానివ్వండి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా సివిజిల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే విదిన్ 100 minutes అవి రిజాల్వ్ అయ్యే విధంగా
లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్కి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ మనకి ఇచ్చినా కూడా సో విదిన్ 24 hours ఆల్ కంప్లైంట్స్ కానివ్వండి ఏది వచ్చినా కూడా అది అడ్వర్స్ న్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీ నుంచి అవ్వచ్చు, 1950 అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనం విదిన్ ద స్టిపులేటెడ్ టైమ్ ఆఫ్ 24 hours అవన్నిటిని కూడా తీసుకొని ఎంక్వైరీ చేసుకొని సో ఎక్కడన్నా కూడా క్షేత్రస్థాయిలో కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో లైక్ వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పని రిపీటెడ్ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో ఆల్రెడీ కొందరిని తొలగించడం కూడా జరిగింది. స్ట్రిక్ట్ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో ఎటువంటి గవర్నమెంట్ ఫంక్షనరీస్ కానివ్వండి, వాలంటీర్స్ కానీ ఎవరు కూడా ఎనీ పొలిటికల్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పని ఇప్పటికే సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చాం. ఎక్కడన్నా కూడా ఉల్లంఘిస్తే కూడా వైలేట్ చేసినా కూడా వీఆర్ ఇమీడియట్లీ టేకింగ్ యాక్షన్ అండ్ రిమూవింగ్ దెమ్ ఫ్రమ్ ది సర్వీస్ ఆల్సో. So such stringent measures are also being taken in the district very seriously. సో ఓవరాల్గా కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానివ్వండి, సో డిప్లాయ్మెంట్ ప్లాన్కి సంబంధించి కానీ సో చెక్ పోస్ట్ ఎరెక్ట్ చేయడం జరిగింది. సో దట్ బార్డర్ మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఉన్నాయి, లైక్ కళ్యాణ్దుర్గ్ కాన్స్టిట్యున్సీ, రాయదుర్గ్ కాన్స్టిట్యున్సీ, ఉరవకొండ, రాప్తాడు, ఇవన్నీ కూడా ఈ 4 కాన్స్టిట్యున్సీస్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ మనకి టచ్ అవుతాయి. సో అక్కడ కూడా చెక్ పోస్ట్ ఎరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకి ఎఫ్ఎస్టీలు, ఎంసీసీ టీమ్స్, సో విఎస్టీస్ అన్నీ కూడా ప్లేస్ అయిపోయాయి. ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ తనకలు మండలంలో మేము సిద్ధం, జగనన్న కోసం మేము సిద్ధం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం మేము సిద్ధం, ప్రజా ప్రభుత్వం కోసం అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తనకలు మండల కేంద్రం నుంచి నల్ల చెరువు, గాండ్లపేట మండలాల మీదుగా రాచినేపల్లి వరకు 200 ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీ మరియు రాచినేపల్లి పంచాయతీలో జరిగిన గడప ప్రచార కార్యక్రమంలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఎస్ మక్బూల్ మాట్లాడుతూ తనకలు మండలం రాచినేపల్లి గ్రామంకి రావడం జరిగింది. దాదాపుగా తనకలు నుండి 200కు పైగా బైక్ ర్యాలీలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టినారు. గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు పొత్తులు ఎన్ని పెట్టుకున్నా వాళ్ల మీద ప్రజలకు ఎవరికి నమ్మకం లేదు. ఒక వైఎస్ఆర్సీపీ జగనన్నతోనే సంక్షేమం సాధ్యమవుతుంది. అందువలన మన అందరము జగనన్నతోనే ఉంటాము. రానున్న రోజుల్లో మళ్ళీ మన జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకుందాం. అదేవిధంగా 3-4 రోజులలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు అని పేర్కొన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు ప్రచారం నిమిత్తం తనకల్ మండలం రాచేనపల్లి గ్రామంకి రావడం జరిగింది. దాదాపు 150 నుంచి 200 బైక్లలో ర్యాలీతో ఇక్కడికి మేము ప్రచారానికి వచ్చినాము. ఇక్కడికి వస్తే ఈ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టినారు. వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పొత్తులు ఇంకోటి వీళ్ళపైన నమ్మకం లేదు. ఒక జగనన్నతోనే సంక్షేమం సాధ్యం. అందువల్ల మేమంతా జగనన్నతోనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి జగనన్నని మేము చేసుకోవాలని ఆరాటపడుతున్నామని చెప్పడం జరిగింది. దానికి మేము చాలా సంతోషించినాము. 3-4 రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో వస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదో సూపర్ 6 అని భరోసా లేదు. ఎందుకంటే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. కానీ బాబు వచ్చినాడు, జాబ్ రాలేదు. ఇదంతా వాళ్ళకి తెలుసు. అదే కాక డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలాంటివి ఏవి ఆ రోజుల్లో లేవు. జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో పథకాలు తీసుకొని వచ్చినారు. దాంతో ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు 1, 2, 3 అని లబ్ధి పొందినారు. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న ఉంటేనే ఇవన్నీ మళ్ళీ వస్తాయి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఈ స్కూల్స్ అయితేనేమి పిల్లలకు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంత ప్రోత్సహించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాక ఇంకా చంద్రబాబు నాయుడు ఏ రోజు పాలన చేసినాడో వర్షాలు లేవు, ఏమీ లేవు. జగనన్న వస్తానే వర్షాలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి చాలా జరిగినాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళంతా దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయేదానికి వీళ్ళంతా అత్యధిక మెజార్టీ, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా తనకల్ మండలం మాకు చాలా మెజార్టీ ఇచ్చింది.
ఈసారి ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తనకాల మండలం ఈ గ్రామంలో తప్పకుండా వస్తుందని నేను భావిస్తూ మీరందరూ నాకు తిరుపతి రూరల్ మండలం తిరుచెన్నూరు పంచాయతీలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా స్థానిక మహిళలు చెవిరెడ్డి లక్ష్మితో కలిసి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి గడపలో చెవిరెడ్డి లక్ష్మికి మహిళలు కర్పూర హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు. చెవిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి గత 10 ఏళ్లుగా చేసిన మేలును గుర్తు చేస్తూ ఆయన బిడ్డను గెలిపించాలని కోరారు. గత 5 ఏళ్లుగా జగనన్న పాలన జనరంజకంగా సాగిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. చంద్రగిరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నేతకానులకు ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి గోమాస శ్రీనివాస్ అని అన్నారు. ఎస్సీలలో నేతకానులకు గుర్తింపు లేక వెనుకబడిపోయారని గ్రహించి వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చి మా జాతికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి జాతీయ స్థాయి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చి నేతకాని సమాజాన్ని గుర్తించినందుకు బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులకు మా నేతకాని సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గోమాస శ్రీనివాస్ ని పార్టీలకు అతీతంగా అంతరం ఏకమై సైనికుల్లాగా పనిచేసి పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించి నరేంద్ర మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లేదంటే చట్టసభలో మా గొంతుకు లేకుండా పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఆకుదారి కుమారస్వామి, జైపూర్ యూత్ మండల అధ్యక్షులు షెగ్గం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టసభల్లో మా నేత కాని సామాజిక వర్గం మాకు అవసరం. ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కావాలనేదే నేత కాని కులం పోరాటం. మేము అణచివేతకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము గురవుతున్నాం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మరి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మరి అత్యధిక జనాభా ఎస్సీలలో అత్యధిక ఓట్ బ్యాంకు కలిగి ఉన్నటువంటి కులం నేత కాని కులం. ఈ నేత కాని కులం మాకు ఎంపీ కావాలి, మాకు ఎమ్మెల్యే కావాలి, మరి చట్టసభలో మాకు హోదా కావాలి, మాకు ఆత్మగౌరవం కావాలనే దాని మీదనే మేము ఇవాళ మా శ్రీనివాస్ సార్ టికెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. నేత కాని సమాజం అంతా కూడా మా ఊరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ సార్ని ఎంపీగా చూడాలనేదే మా అందరి ఆలోచన, మా అందరి ఆశయం కూడా. మరి ఏదైతే ఒక 10-15 సంవత్సరాల క్రితంలో ఈ నేత కాని అంటే అసలు ఏం క్యాస్ట్ అనేటువంటి సందర్భం ఉండేది. ఈ ఎస్సీలో నేత కాని వాళ్ళు కూడా ఉన్నారా అనేటువంటి పరిస్థితి ఉండేది. 2001 అవతల మరి ఎప్పుడైతే గోమాస శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్రంలో సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సంఘటితం చేసి సమన్వయం చేసి మరి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ చేసి మరి ఒకరికొకరు పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ నేత కాని సమాజంలో మరి మా గోమాస శ్రీనివాస్ గారు. ఈ సంఘాల ద్వారా నేత కాని సమాజం బయటకు వచ్చిన తర్వాత మరి ఇటు ప్రాంతీయ పార్టీ అటు జాతీయ పార్టీలు కూడా గుర్తించి మరి మాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి మా ఇంతమందిని పరిచయం చేయించినటువంటి వ్యక్తి మా గోమాస శ్రీనివాస్ గారు. కాబట్టి శ్రీనివాస్ గారికి మేము మా కులం పక్షాన, మా ప్రాంతం పక్షాన, మా సమాజం పక్షాన కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మాకు ఖమ్మం జిల్లాకు, మంచిర్యాల జిల్లాకు పట్టచుడు లేకుండా ఉండేది, హైదరాబాద్కు మాకు ఉండేది కాదు, కొమరం భీంకు మాకు ఉండేది కాదు. ఈరోజు రాష్ట్ర 4 వైపులు ఉండాలి నేత కాని కులస్తులంతా ఒకరికొకరు పరిచయం అయిందంటే కేవలం గోమాస శ్రీనివాస్ గారి నుంచి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం నేత కాని కులస్తుల పైన ఉంది. మనం దయచేసి చెప్తా ఉన్నాం కులస్తులందరికీ కూడా, మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఎవరు ఏ హోదాలో ఉన్నా మేము డిస్టర్బ్ చేయం. వచ్చి మీరు బీజేపీ పార్టీలో కండుగా కప్పుకున్నట్టయితే మీ ఇష్టం, అది కప్పుకోవచ్చు, మీరు ఆ పార్టీ చూసుకుంటుంది. మరి మన కులం విషయానికి వస్తే మన కులంలో మనం గెలిపించుకోవాల్సిన అవసరం, శ్రీనివాస్ గారిని ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం, బాధ్యత మా పైన ఉంది. ఇప్పుడు మరి మన వాళ్ళు అసెంబ్లీలో లేరు, మనకు ఒక పార్లమెంట్ కావాలి. కాబట్టి మరి ఇప్పుడు మన కులం నుంచి ఒకరే ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, ఎవరి కేసు అనేది కాకుండా మన సమాజం నుంచి ఒకరే గోమాస శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంతిని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లపల్లి ఈ 7 నియోజకవర్గాల్లో మనం ఎంతమంది ఉన్నామో మన అందరికీ తెలుసు. మనం 1000లలో లక్షల్లో లెక్క చెప్పుకుంటున్నాం. ఈ 1000లలో లక్షలలో మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం నేత కానిల పైన ఉంది. ఇతర సామాజిక వర్గాలు అందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం. దయచేసి సార్ మీరు అర్థం చేసుకోవాలి. మా తాతలు, తండ్రులు, మా ముత్తాతలు, మేము
మా పిల్లలు మీరు ఎవరికి చెప్తే ఓటు వాళ్ళకి వేసినాం, వాళ్ళని గెలిపించినాం, మేము ఓట్లు వేసినాం, మీరు మనం అందరం ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మినిస్టర్లు అయినరు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి అన్ని సామాజిక వర్గాలను కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చినట్లయితే మేము అందరికీ గౌరవంగా ఉంటాం. మా శ్రీనివాస్ గారు ఎప్పుడైనా వస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు, మీ అందరికీ మేము అనుకూలంగా ఉంటామని చెప్పి అది పార్టీ ఏదైనా మాకు జాతీయ పార్టీ ఇక్కడ గుర్తించింది. ఇక్కడ మా నేతకాల సమాజం ఎక్కువ ఉంది. మరి ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ కూడా బీసీలు కూడా మాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేతకాల కులస్తులు ఆ ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన పార్లమెంటులో మన ఎంపీ అవసరమా కాదా, మరి అసెంబ్లీలో మనకు ఎమ్మెల్యే అవసరమా కాదా, మరి అది లేదు. కాబట్టి ఈసారి మరి మనకు పార్లమెంట్లో మనకు ఎంపీ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మనం ఎంపీ గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించి మనము నరేంద్ర మోడీ గారికి పెద్దపల్లి ఎంపీ భూమాస శ్రీనివాస్ గారిని కానుకరిద్దామని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున జై భీములు శనార్థులు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంతో ఆరపర్తి వైసీపీ భారీ బైక్ ర్యాలీ. శ్రీకాకుళంలో టీడీపీపై తిరగబడిన తెలుగు తమ్ముళ్లు. సాధారణ ఎన్నికల దృష్ట్యా మెటీరియల్ రూమ్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్పురాజన్తో కలిసి జాయింట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అధికారి ఎం గౌతమి. తనఖాలో ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ. మోహిత్ ను ఎమ్మెల్యేగా ఆదరించండి, మీతోనే మీ మోహిత్ కార్యక్రమంలో చెవిరెడ్డి లక్ష్మి. గోమాస శ్రీనివాస్ ఎంపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.